అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ ముందు మనతో మాట్లాడేందుకు బీఆర్ఎస్ వినేత ఓయూ నాగేంద్ర ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడితే ఎట్లా చూస్తారు ఇదంతా కూడా? అన్న ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీలో ఏం జరుగుతుందంటే రేవంత్ రెడ్డి రాక్షసన పాలన జరుగుతుంది. రేవంత్ రెడ్డి ఒక నియంత్రిత పాలన జరుగుతుంది. ఏదైతే ఉద్యమానికి ఊపిరి పోసినటువంటి ఆ రోజు రేవంత్ రెడ్డిని ఈ ఉస్మాన్ యూనివర్సిటీని తరిమిన ఘనత, రేవంత్ రెడ్డిని తరిమిన ఘనత ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి నాయకులకు ఉంది. అందుకే ఈ యూనివర్సిటీ మీద ఒక కోపం పెట్టుకొని యూనివర్సిటీ మొత్తానికి క్లోజ్డ్ క్యాంపస్ చేయాలి. ఈ యూనివర్సిటీలో ఎలాంటి రాస్తారోకలు, ధర్నాలు, ఎలాంటి స్లోగన్స్ లేకుంటే ఈ ఉస్మాన్ యూనివర్సిటీలో కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించి ఎవరు కూడా వ్యతిరేకంగా పోకూడదని చెప్పేసి రేవంత్ రెడ్డి సర్కులర్ పాస్ చేయించడం జరిగింది. అంటే ఈరోజు విద్యార్థులు ఉస్మాన్ యూనివర్సిటీలో ప్రశ్నిస్తే మీకు భయం వచ్చిందా? ఈరోజు అన్నంలో బ్లేడ్ వచ్చినందుకు ఈరోజు సర్కులర్ పాస్ చేసిలా? ఈరోజు అన్నంలో బ్లేడ్ వచ్చినందుకు ప్రశ్నించొద్దా? ఈరోజు హాస్టల్లో విద్యార్థులు పెచ్చుకప్పులు ఊడబడి మీద పడి రక్తపు మరుగుల్లో ఈరోజు విద్యార్థులు అలమటిస్తుంటే ఈరోజు ప్రశ్నించకూడదా? అంటే అన్నం మంచిగా లేదంటే ఈరోజు మీరు కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. లేకుంటే ఈరోజు ప్రశ్నిస్తుంటే ఇక్కడ ఉన్న అధికారులను కానీ ఇక్కడ విద్యార్థులకు అన్యాయం జరుగుతుంటే న్యాయం కోసం న్యాయ పోరాటం చేస్తుంటే ఈరోజు ప్రశ్నించే ఒక గొంతుకలను ఈరోజు గొంతునొక్కే ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. అంటే ఈరోజు ఈ ప్రభుత్వం ఈ ఉస్మాన్ యూనివర్సిటీ పేరు చెప్పుకునే కదా, ఈ యూనివర్సిటీ విద్యార్థి నాయకులతోనే కదా, యూనివర్సిటీని అడ్డు పెట్టుకునే కదా ఈరోజు ప్రజాపాలన వచ్చింది. ఈరోజు ప్రజాపాలన అన్నావు, విద్యార్థుల పాలన అన్నావు, నిరుద్యోగుల ప్రభుత్వం అన్నావు. కానీ ఏం చేస్తున్నావు? ఒక సర్కులర్ ఒక ఫేక్ సర్కులర్, అంటే నీకు ఒక చేత కాకుండా నా వల్ల చేతనైతలే అని చెప్పేసి వీసుతో ఒక సర్కులర్ అనేది పాస్ చేయించినావు. అంటే రాష్ట్రంలో ఒక ప్రభుత్వానికి గడిచిన నెల రోజుల క్రమంలోనే ఈ ప్రభుత్వానికి, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకం వచ్చింది. ఇప్పటికి కూడా సంవత్సర కాలం గడుస్తున్నా కూడా ఇంతవరకు ఉస్మాన్ యూనివర్సిటీని ప్రక్షాళన చేస్తా అన్నాడు. ప్రక్షాళన చేయలే. ఈరోజు బడ్జెట్లో 15% విద్యకు అన్నాడు, ఇంతవరకు కేటాయించలే. వాటి కోసం బడ్జెట్లో కావాల్సిన 15% నిధుల కోసం, యూనివర్సిటీకి రావాల్సిన నిధుల కోసం ఈరోజు యూనివర్సిటీని కేంద్ర బిందువుగా చేసుకొని ఈరోజు ప్రశ్నించాలనే తత్వం ఈరోజు విద్యార్థులు ఉంది. ఎప్పుడు చూసినా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద దుమ్మెత్తు పోస్తుంది ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి నాయకులు కానీ విద్యార్థులు. ఎప్పుడు చూసినా ప్రతి క్షణం ఈ రాష్ట్రంలో వ్యతిరేకత వస్తుందంటే కేవలం ఉస్మాన్ యూనివర్సిటీ వల్లేనని చెప్పేసి ఈ యూనివర్సిటీ మీద ఒక కోపం పెట్టుకొని యూనివర్సిటీని పూర్తిగా యూనివర్సిటీలో ఎలాంటి ఉద్యమాలు జరగకూడదని చెప్పేసి రేవంత్ రెడ్డి మరియు కాంగ్రెస్ ప్రభుత్వం నియంత్రిత లోపడుతుంది. రాబోయే రోజుల్లో ఈ సర్కులర్ కనుక వీసీ కానీ రిజిస్టర్ కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ సర్కులర్ వెనుక తీసుకోకుంటే రాబోయే రోజుల్లో ఉద్యమాలు తప్పాయని ఉస్మాన్ యూనివర్సిటీకి తెలియజేస్తున్నా. అన్న 100% ఉస్మాన్ యూనివర్సిటీ నుండే రాష్ట్రం మొత్తంలో ప్రభుత్వానికి వ్యతిరేకత వస్తుంది. కాబట్టి ఈరోజు కావాలని వీసీ గారు చేస్తున్నారు. ఈరోజు రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్స్, మెస్సు బకాయిలు, లేకుంటే మెస్సులో జరుగుతున్న అన్యాయాలు, లేకుంటే ఫుడ్ పాయిజన్ గురించి మాట్లాడుతుంది ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులు అని చెప్పేసి ఈ సర్కులర్ అనేది విద్యార్థి నాయకుల గొంతుకలను మూయించాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులన్నా, ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి నాయకులన్నా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న యూనివర్సిటీ కేంద్రంగా పోరాడుతుంటే ఎందుకు ఇంత భయం అవుతుందని నేను ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి నాయకుడిగా అడుగుతున్నా అన్న. బడ్జెట్ విషయాల్లో కూడా విద్యార్థులకు కావచ్చు, విద్యాశాఖ కావచ్చు అన్యాయం చేస్తుంది. ఈరోజు బడ్జెట్ అది ఒక డమ్మీ బడ్జెట్. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది ఒక ఫేక్ అండ్ డమ్మీ బడ్జెట్. నువ్వు ఆ ఎన్నికల టైంలో, ఎలక్షన్ పోయే టైంలో నీ ప్రభుత్వం అధికారం రాని క్రమంలో 15% ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చుడుతోనే 15% ఈరోజు మేము కేవలం బడ్జెట్లో 15% విద్యారంగానికి పెడతామని చెప్పారు. ఏమైందన్నా ఈరోజు 7.5% పెట్టిళ్ళు. లాస్ట్ బడ్జెట్ సెషన్లో 7.3% పెట్టి అందులో ఉన్న నిధులు కూడా ఇంతవరకు ఖర్చు పెట్టాలి అన్న విద్య మీద. వాటిని క్యారీ ఫార్వర్డ్ చేయకుండా ఈరోజు నిర్లక్ష్యం వివరిస్తుంది. ఈరోజు యూనివర్సిటీలను, విద్యా వ్యవస్థను, విద్యార్థి నాయకులను ఈరోజు ప్రశ్నించే గొంతుకలను నొక్కే ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఏం చెప్తారు రేవంత్ రెడ్డి గారు? మీరు వచ్చింది సంవత్సర కాలం గడుస్తుంది. ఈ సంవత్సర కాలంలో నిరుద్యోగ భృతి అన్నారు, ఉద్యోగాలు అన్నారు, ఇంతవరకు ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ అన్నారు. 8,000 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు బాగుందన్న. ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీ కేంద్రంగా ప్రశ్నించేందుకైనా ఈరోజు ఈ సర్కులర్ అనేది ఈరోజు ఒక నియంత్రిత సర్కులర్ అనేది పాస్ చేయించారు. వెంటనే దీని వెనుక రాష్ట్ర ప్రభుత్వం ఉంది. దీని వెనుక ఈ సర్కులర్ వెనుక రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఈ సర్కులర్ వెనుక రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. వెంటనే ఈ సర్కులర్ వెనుక తీసుకో రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రాన్ని తలపించే విధంగా ఉస్మాన్ యూనివర్సిటీలో ఉద్యమాలు ఉంటాయని తెలియజేస్తున్నాను.